కోసం ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు, అంతే, తేడా ఏం లేదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి భగీరథ్ వార్త మనం చూస్తూ ఉన్నాం హెడ్లైన్స్లో. పోలీస్ కస్టడీకి బండి భగీరథ్ అనుమతించిన మల్కజ్గిరి కోర్టు. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దు, ఎలాంటి ఒత్తిడి చేయవద్దు, షరతులు విధించిన న్యాయస్థానం అంట. సో చూద్దాం. ఏదైతే ఫోక్సో కేసులో నిందితుడు ఉన్నటువంటి బండి భగీరథ్ వార్త మనం చూస్తూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఏదైతే కొన్ని అనూహ్య పరిణామాలు, నాటకీయ పరిణామాల తర్వాత మొత్తానికి ఆయన అరెస్ట్ అయిపోయాడు. చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. అయితే నిన్న పోలీస్ కస్టడీకి రావాలని చెప్పేసి అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో చూద్దాం వార్త. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథ్ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కజ్గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో భగీరథ్ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు సమర్థించింది. నిందితుడిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్పై నమోదైన తీవ్రమైన ఆరోపణల కారణంగా మరిన్ని ఆధారాలు సేకరించడానికి పోలీస్ కస్టడీని కోరారు. ఈ 3 రోజుల వ్యవధిలో ఘటన జరిగిన తీరు, ఇతర ప్రమేయాలు, సాంకేతిక ఆధారాలపై పోలీసులు దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే బాధితుల నుండి సేకరించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిని ప్రశ్నించి కీలక విషయాలను వెలికి తీయాలని దర్యాప్తు సంస్థల భావిస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం నుండి భగీరథ్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితుడిపై ఎలాంటి ఒత్తిడి కానీ, థర్డ్ డిగ్రీ కానీ ఉపయోగించకూడదని కోర్టు నిబంధనలు విధించింది. అలాగే ప్రతిరోజు విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ విచారణలో వెల్లడే అంశాలు కేసు తుది తీర్పులో అత్యంత కీలకం కానున్నాయి. మరోవైపు ఈ కేసు రాజకీయంగా కూడా సున్నితమైనది కావడంతో నేపథ్యంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కస్టడీ సమయంలో భగీరథ్కు సంబంధించిన మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం భగీరథ్ చెర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇందాక మనం చెంచల్ కూడా అన్నాం కానీ చెర్లపల్లి జైల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు. కస్టడీ గడువు ముగిసిన తర్వాత తిరిగి ఆయన కోర్టులో ప్రవేశపెట్టున్నారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసు కావడంతో పోలీసులు అత్యంత పకడ్బందీగా ఛార్జ్ షీట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సో బండి భగీరథ్ని అయితే మొత్తానికైతే పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు చెర్లపల్లి జైల్లో ప్రస్తుతం ఉన్నాడు ఆయన. సో ఒక 3-4 రోజుల పాటు ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరింత లోతైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉందంట. సో ఏదైతే ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగినాయి, ఇతర ప్రమేయాలు ఉన్నాయా అనే అంశం పైన మరికొన్ని లోతైన విషయాలు తెలుసుకునేటువంటి సందర్భంలో ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కోర్టు కొన్ని షరతులు విధించింది. సో ఆయన పైన ఎలాంటి ఒత్తిడి చేయొద్దు, థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇది కేసు బండి భగీరథ్ ఇష్యూ ఎక్కడికి వస్తుంది, ఎంత దూరం దారి తీస్తుంది, సో రాజకీయంగా ఇది మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది అనే విషయం మనం చూడాలి. సో డీజీపీని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. సో ఇది నిన్న మొత్తం హైడ్రామా కనిపించింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ, పొలిటికల్ అనాలిసిస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి ముందు నిన్న ఒక హైడ్రామా కనిపించింది. ఏపీ పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా, ఆయన అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఓ పెద్ద హైడ్రామా అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఈ నేపథ్యంలో ఆయన డీజీపీని కలిసిండు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అయితే ఒక 4 రోజుల కింద, ఒక 4-5 రోజుల కింద ఒక ఛానల్లో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ పైన ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసిండు అమిత్ షాను పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పడంతో అది కాస్త దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు మొత్తం కూడా ఆయన పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మరొక ఇంటర్వ్యూలో వెనక్కి తగ్గి నేను బేషరతుగా నా మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా పవన్ ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు కావచ్చు ఆయనను సోషల్ మీడియాలో ఇంకా ట్రోల్స్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. సో యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తానట్టుగా ఆయన కూడా గట్టిగా మాడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఏపీ పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పేసి నిన్న చెప్పిన నేపథ్యంలో ఆయన తెలంగాణ డీజీపీ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అసలు అది వార్త వద్దాం. డీజీపీని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కలిశారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇది కథ. మన వాళ్ళు ఎట్లుంటుందంటే కథ, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఆయన అరెస్ట్ చేసినట్టు ఏపీ పోలీసులు ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటి చుట్టుముట్టినట్టుగా నిన్న మనం కథనాలు చూసినాం కదా. అసలు ఏం నోటీసులు రాలేట, ఏం కథ రాలేట అని చెప్తా ఉన్నాడు. అది కానీ నాగేశ్వరరావు గారు, నేను మొన్న కూడా చెప్పిన, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అయితే మీరు ఇంత పెద్ద విశ్లేషకులు, ఎంతో అపార అనుభవం ఉంది మీకు. మాజీ ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. మీరు విశ్లేషించినట్టుగా విశ్లేషణ ఎవరు కూడా అంత బాగా లోతైన విశ్లేషణ ఎవరు కూడా చేయలేరు. సో మీరు అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ విషయంలో మీరు కాస్త దారి తప్పినట్టుగా అనిపించింది నాగేశ్వరరావు గారు. సో మీరు ఉపసంహరించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఓకే అనవచ్చు, ఆయన అభిమానులు తీసుకోలేరు కదా. ఆయనకు 1,00,00,000 కోట్ల అభిమానులు ఉంటారు. వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఎంతమంది అని ఆపుతాం. ఒక్కసారి అందుకే మనం అంటాం, మాట తూట లాంటిది అన్నది. ఒకసారి మాట కానీ తూట కానీ వెళ్తే అది వెనక్కి రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయంలో. చూద్దాం మరి అది కూడా ఎంత దూరం వెళ్తుందో నాగేశ్వరరావు గారి ఇష్యూ. చలో, మహానాడుకు సర్వం సిద్ధం. హైబ్రిడ్ పద్ధతిలో డిజిటల్ వేదికగా ఏర్పాటు. నేడు రేపు పసుపు పండుగ. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. దేశ రాజకీయాల్లోనే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతూ మే 27, 28 తేదీలో హైబ్రిడ్ మహానాడు నిర్వహించినట్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన కేంద్రం కార్యాలయం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1848 కస్టమర్లకు డిజిటల్ సాంకేతిక ద్వారా అనుసంధానించి లక్షల మంది కార్యకర్తలను భాగస్వామ్యం చేయనున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని మహానాడు. సో మహానాడు అంటే ప్రతి ఏటా చాలా అంటే చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి ఇంకా గట్టిగా అట్టహాసంగా చేస్తారు. మళ్ళీ అందులోనూ పార్టీ కేంద్రంలో ఒక చురుకైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంకా అంగరంగ వైభవంగా చాలా అట్టహాసంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ధాన్యంపై రాజకీయం. కేంద్రం కొనడం లేదన్న రాష్ట్రం. అయినా గత ఏడాదికి మించి కొనుగోలు. ఇంకా కొనసాగుతున్న కొనుగోళ్లు. కల్లాల్లో బీజేపీ యాత్ర. మంత్రి ఉత్తమ్ ధ్వజం. కేంద్రం నిర్లక్ష్యంగా ఉండి ఇక్కడ యాత్రలు చేయడం ఏంటని ఫైర్ అట. సో ఉత్తమ్ గారు, అది ఎవరు ఏం చేసినా కూడా లాస్ట్కు అక్కడ బలైపోతుంది ఎవరు అంటే రైతు అన్నది. 6 కాలం కష్టించి